ఏ చింటూ, అమ్మా. ఇంకా ఎంతసేపు అలా టీవీ చూస్తూ ఉంటావు? త్వరగా తిను, రేపు నువ్వు స్కూల్కి వెళ్ళాలిగా. సరే తింటానమ్మా. టీవీ ఆపేయమంటావా? వద్దమ్మా. అయితే త్వరగా తిను. ఏమండి, అసలు మీరు వాడిని పట్టించుకోరా? వాడికి ఎప్పుడు నేనే భయం చెప్పాలా? రసగుల్లాలు తింటున్నాడుగా, ఇంకేమంటాడు? అసలు ఈ రసగుల్లాలు ఎక్కడ కొన్నావే? అలా నాలుగు మీద పెట్టగానే సర్రుమని జారిపోతుంది. ఇది చాలు ఇచ్చేయండి. ఈరోజు మీరు తిన్నది చాలు, రేపు తినొచ్చు. ఇంకొకటి తింటానే. వద్దు, చాలు. మా తినేసానమ్మా. తినేసావా? సరే వెళ్ళి పడుకో. నేను రూమ్కి వచ్చి చూసేసరికి నువ్వు నిద్రపోవాలి. పో. సరే అమ్మా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ చింటూ. చింటూ, ఇందాక నేను నీకేం చెప్పాను? నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోవాలని చెప్పానా? పడుకోకుండా ఫోన్లో ఆడుకుంటావేంటి? మా నాకు అసలు నిద్రే రావడం లేదమ్మా. మా నాకు బెడ్ టైం స్టోరీ చెప్తావా? అప్పుడు నాకు నిద్ర వస్తుందమ్మా. అయ్యయ్యో, వీడు చేసే అల్లరి అసలు తట్టుకోలేకపోతున్నాను. అయ్యో చింటూ, రే నేను ఇక కథ ఇంకా ఎన్నిసార్లు చెప్పాలరా? పర్లేదు, నువ్వు చెప్పమ్మా, బాగుంటుంది. ద వుల్ఫ్ అండ్ ద డీర్. సర్లే, కథ చెప్తాను విను. చింటూ, నేను నీకు ఇదే కథని ఇంకోలా చెప్పనా? ఇంకోలా చెప్తావా? ఎలా? అంటే అది నా చిన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోతుంది. అప్పుడు టార్చ్ లైట్ కొట్టి ఆ నీడతో మేము జింక, ఏనుగు అలాంటివి ఇంకా చాలా చేస్తాం. వాటితో కథ చెప్తాం. ఇప్పుడు అలా ట్రై చేద్దాం. ఓ, నువ్వు పడుకోరా, నేను చెప్తాను. ఓకేమ్మా, నేను పడుకుంటాను. చింటూ, రెడీయా? కథలోకి వెళ్దామా? ఒక చీకటి కమ్ముకున్న దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక తల్లి జింక, ఒక పిల్ల జింక ఉన్నాయట. ఆ తల్లి జింకకి ఆ చిన్న జింక అంటే ప్రాణం. ఒకరోజు రాత్రి తల్లి జింక, పిల్ల జింక ఇంట్లో ఉన్నాయట. అంటే అవి వాటి గుహలో ఉన్నాయంట. అప్పుడు ఆ పిల్ల జింకకి బాగా ఆకలేసిందంట. కాబట్టి అప్పుడు ఆ తల్లి జింక బిడ్డ ఆకలి తీర్చాలని ఆహారం వెతుక్కుంటూ బయటికి వెళ్ళిందంట. అమ్మా, ఏమైంది చింటూ? నువ్వు చెప్పే కథకి మన కథకి ఏదో లింక్ ఉందమ్మా. లింకా? ఏం లింకు? అదేమ్మా, ఇప్పుడు నువ్వే ఆ తల్లి జింక అని అనుకో, నేనే ఆ పిల్ల జింక అనుకో. ఇప్పుడు ఆ కథలో ఆ పిల్ల జింకకి ఆకలేసింది కదా, అలాగే ఇప్పుడు నాకు ఆకలేస్తుందమ్మా. ఏ చింటూ, నువ్వు ఇందాకే కదరా తిన్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావురా? సరే ఓకే, నువ్వు చెప్పు. చెప్తాను విను. అప్పుడు ఆ పిల్ల జింకకి బాగా ఆకలేస్తోందని తల్లి జింకేమో అడవిలో ఆహారం కోసం వెతుకుదామని ఆ గుహ నుంచి బయటికి వెళ్ళిందంట. అప్పుడు డుమ్మని ఉరుములు, మెరుపులు. అమ్మా, ఏంటమ్మా ఇది? చింటూ, వాట్ ఎ కోఇన్సిడెన్స్ కదా! ఇక్కడ కూడా వర్షం వస్తోందిరా. అమ్మా, కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. తల్లి జింక బయటికి వెళ్ళిందంట. వర్షం పట్టడం వల్ల గుహలోకి నీళ్ళొచ్చేస్తాయి కదా, కాబట్టి ఆ తల్లి జింక మళ్ళీ వెనక్కొచ్చి ఆ పక్కనే ఉన్న రాయితో గుహని మూసేసిందంట. పాపం ఆ పిల్ల జింక ఆకలితో అల్లాడిపోతోందంట. అప్పుడు అక్కడ అనుకోకుండా ఒక తోడేలొచ్చిందంట. తోడేలా? దుర్మార్గురా, ఫ్రిడ్జ్ ని కూడా లాక్ చేసిందే. రసగుల్లా. కిచెన్ లోకి వెళ్ళి వెతికి చూస్తాను. అక్కడికొచ్చిన ఆ తోడేలు అటూ ఇటూ తిరుగుతూ తన ఆకలి తీర్చుకోవడం కోసం ఎర్రని వెతుకుతోంది.
అసలు ఈ రసగుల్లాని ఎక్కడ దాచావే? ఇక్కడ దాచిపెట్టిందేమో చూద్దాం. ఆ తోడేలెక్కడ ఎర కోసం వెతుకుతున్నప్పుడు భూకంపం వచ్చిందంట. ఆ, చింటూ ఏదో సౌండ్ వస్తుందిరా. అయ్యో. చింటూ నేను ఇంకా స్టోరీ చెప్పనురా, బుక్ మూసే. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, ఇక్కడ నుంచి ఈ కథ నేను చెప్తాను. చింటూ వద్దురా, చదవద్దురా. నాకు తెలిసి ఫ్రిడ్జ్లోనే దాచిపెట్టుంటుంది అనుకుంటా. మరి తాళం ఓ పని చేస్తాను, వెళ్ళి తనని అడుగుతాను. ఈరోజు తను నన్ను కొట్టినా పర్లేదు, వెళ్ళి ఆ రూమ్ తలుపు కొట్టి ఆ తాళం తీసుకొని రసగుల్లా తినాల్సిందే. ఆ తర్వాత ఆ తోడేలు ఎరని వెతుక్కుంటూ ఆ జింకున్న చోటుకి వచ్చేసింది. నువ్వే నాకు ధైర్యాన్ని ఇవ్వాలి దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. చింటూ ఆ తలుపు వెనకాల ఎవరో నించున్నట్టు అనిపిస్తోందిరా. అవునమ్మా. వెళ్ళి తనని ఏమని అడగను? రసగుల్లా కావాలని చెప్తే ఒళ్ళు గుళ్ళయ్యేలా కొడుతుంది. అయ్యో. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఆ తల్లి జింక కూడా ఆ తోడేలుని చూసి భయపడి అలాగే నించుండిపోయిందంట. అప్పుడు అక్కడున్న తోడేలు ఆ రాయిని నెమ్మదిగా జరుపుకుంటూ ముందుకొస్తుందంట. పూర్తి బలంతో ఆ రాయిని తోసుకొని ముందుకొస్తోందంట. రేయ్, ఎవరో తలుపులు కొడుతున్నారా. అలా ముందుకి తోస్తూనే ఉందంట. రే చింటూ సైలెంట్ గా ఉంటారా. కష్టపడి దాని సాయశక్తులా ప్రయత్నించి ఆ రాయి నది తోసేస్తోందంట. అలా చివరికి అది లోపలికి వచ్చేసిందంట. అమ్మా, అమ్మా! డ్రాకులా 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 వచ్చింది. ఏ చింటూ, డ్రాకులా కాదురా, రసగుల్లా. ఓ నాన్న. ఏయ్, ఫ్రిడ్జ్ తాళం ఇవ్వే. ఏమండి, అంటే ఇదంతా మీ పనేనా? నేనేం చేశానే? కిచెన్ లో పాత్రలు పడేసింది మీరేగా. నేనేనే. సర్లే, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఫ్రిడ్జ్ తాళం ఇవ్వు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. ముందెళ్ళి రసగుల్లా తినొస్తాను. మా వెళ్ళి నాన్న రూమ్ లో పడుకుందామమ్మా. అమ్మా అది ఇంకా అలాగే ఉందమ్మా.